అందుకని మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి. నేను మిస్యూజ్ చేయను. మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోను. నేను మాట్లాడాలి, మీరు వినాలమ్మా. మీరు మాట్లాడే సందర్భం వస్తుంది. ఇది మాటామంతి కార్యక్రమం లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి ఇటు సైడ్ నుంచి, లేదంటే మాటామంతి అంటే ఇది పదవి బాధ్యత. ఇది కూడా చాలా ముఖ్యం కదా. పదవి బాధ్యత అంటే ఇదే కదా. ఎప్పుడు మాట్లాడాలి, సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా, సందర్భానుసారం మాట్లాడాలి కదా. అలాగే కొన్నిసార్లు నాకు ఏం చెప్తున్నారంటే కల్చర్ గురించి మాట్లాడు. ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కొండగట్టు, కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దేవుడు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు అలా ఉంటారా? తెలంగాణ వెంకటేశ్వర స్వామి, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అందరూ ఒకటే. రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు. ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి, మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటే కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళకండి. పదవి బాధ్యత కింద చెప్తున్నా, అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళకండి అని ఇవన్నీ ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది. ఇది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహరుమూరు, ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి, అది వారిష్టం. అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు, ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది, అది మనకు సంబంధం లేదు. అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి, నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం. అలాగే అంతర్వేది రథాలు కానీ, ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకోటి ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. నేను పిఠాపురం చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఎన్ని మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు.